కూడా వెళ్లే అవకాశం కూడా ఉంటుందని నేను అనుకుంటానండి. సార్ ఓటుకి 10,000 20,000 కూడా ఇచ్చే పరిస్థితి జడ్పీటీసీ ఎన్నికలకి వచ్చిందట. అసలు అసెంబ్లీ వాటికే అసలు ఇవ్వకూడదు, ఓటు సక్రమంగా వినియోగించుకోవాలి, డబ్బుకి ఆ బుడ్డికి లేదా బిర్యానీ పొట్లాలకి ఎవరో కూడా బానిసలు అవ్వకండి, లేకపోతే ఆ రకంగా ఓట్లు వేయకండి, మీ ఓటును మీరు కాపాడుకుండండి దేశమంతా కూడా చెప్తుంటుంటే మీలాంటి వాళ్ళు చాలా మంది దాని మీద ప్రచారాలు చేస్తుంటే ఇక్కడ జడ్పీటీసీకి 10 నుంచి 20,000 ఓట్లు వెళ్ళినాయి అని జరుగుతున్న ప్రచారం అంటే దురదృష్టకరం. యాక్చువల్ గా మనం చూసుకుంటే ఎక్కడైతే ఎలక్షన్ ప్రెస్టీజియస్ అవుతుందో అక్కడ ఈ నోట్ల డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో చూస్తే మీరు మునుగోడు అన్నది ఒక ఎలక్షన్ అవును, మునుగోడు ఎలక్షన్ లో కూడా అది చాలా అన్ని పార్టీలు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. సో దాని వల్ల ఏమైందంటే అక్కడ కూడా ఓటుకి చాలా డబ్బులు ఇచ్చారన్నది అప్పుడు జరిగిన ప్రచారం. సుమారుగా ఆ కాన్స్టిట్యుయెన్సీకి 750 కోట్లు ఎంతో ఖర్చు అయిందని విన్నాను, ఒక కాన్స్టిట్యుయెన్సీకి అయినా ఖర్చు. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఇది కూడా ఒక ప్రెస్టీజ్ గా తీసుకుంది. ఇందులో ఎలాగైనా గెలవాలి అన్నది ఒక కాన్సెప్ట్. సో దానితో అల్టిమేట్ గా ఓటర్లకు ఆ విధంగా ఇచ్చారని న్యూస్ ఛానల్స్ కూడా ప్రచారం చేశాయి. సో ఈ విధంగా ఓట్లను ఈ విధంగా కొనుక్కోవడం అన్నది కూడా చాలా దురదృష్టకరమైన పరిస్థితి మన ప్రజాస్వామ్యంలో. కానీ ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వీటి ప్రభావం చాలా ఉంది అన్నది మొత్తం భారతదేశంలో చర్చించుకుంటున్న విషయం. ఇది కూడా దురదృష్టకరం. మన రాష్ట్రానికి ఆ విధమైన పేరు తీసుకొచ్చే ఈ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రానికి కీడు చేస్తున్నాయి, రాష్ట్ర రెప్యుటేషన్ కూడా అవి కీడు చేస్తున్నాయి అన్నది మనం గమనించుకోవాల్సిన అంశం. మనం మళ్ళా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. అవును సార్, ఇప్పుడే మీరు మనం